ఈ రోజు నుంచి కొత్త రూల్స్ తెలుసుకోండి. మీ టేక్ హోమ్ శాలరీ తగ్గబోతుందా? రైల్వే టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇక పైసా కూడా వెనక్కి రాదా? ఏటీఎంలో డబ్బులు తీస్తే ఫైన్ పడుతుందా? ఆశ్చర్యపోకండి. ఏప్రిల్ 1, 2026 నుంచి మనందరి జేబులపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించే భారీ మార్పులు రాబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. ఈ ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, రైల్వే, కార్మిక చట్టాల్లో చాలా కీలకమైన సవరణలు అమల్లోకి రానున్నాయి. ముందుగా ఉద్యోగులకు ఒక షాకింగ్, అదే సమయంలో ఒక గుడ్ న్యూస్. న్యూ లేబర్ కోడ్స్ ప్రకారం మీ బేసిక్ పే మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. దీనివల్ల మీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. అంటే రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. కానీ ప్రతి నెల మీ చేతికి వచ్చే ఇన్ హ్యాండ్ శాలరీ మాత్రం కాస్త తగ్గుతుంది. సెలవులు తీసుకోవాలంటే గతంలో కనీసం 240 రోజులు పని చేయాలన్న రూల్ ఉండేది. దాన్ని ఇప్పుడు 180 రోజులకు తగ్గించారు. గ్రాట్యుటీ ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ట్యాక్స్ కట్టే వాళ్ళ కోసం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వచ్చేసింది. 1961 నాటి పాత చట్టానికి కాలం చెల్లింది. సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కు తగ్గించారు. ఫారంల సంఖ్యను కూడా 511 నుంచి 333కి తగ్గించి బాగా సింపుల్ చేశారు. ఇకపై ఫారంలన్నీ ఆటోఫిల్ అయిపోతాయి. ఫామ్ 16 మరియు 16A స్థానంలో కొత్తగా ఫామ్ 130, 131 రానున్నాయి. ఇక మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలంటే ఓనర్ పాన్ వివరాలు, అద్దె రసీదులు సమర్పించడం పక్కా. అయితే పన్ను చెల్లింపుదారులకు ఒక చిన్న ఊరట. ITR 3, ITR 4 ఫైలింగ్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇక పాన్ కార్డు, బ్యాంకింగ్ విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డుపై మీ పేరు ఉండదు. కేవలం ఆధార్లోని వివరాల ప్రకారమే పాన్ చెల్లుబాటు అవుతుంది. కొత్తగా పాన్ అప్లై చేయాలంటే ఆధార్ ఒకటి సరిపోదు. పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ ఖచ్చితంగా కావాలి. HDFC బ్యాంక్ కస్టమర్ల మీరు అయితే ఏటీఎంలో 5 ఉచిత లావాదేవీల తర్వాత UPI ద్వారా క్యాష్ విత్డ్రాయల్ చేస్తే 23 ఛార్జీ పడుతుంది. బంధన్ బ్యాంక్ కూడా లిమిట్ దాటాక 23 ఛార్జ్ చేస్తుంది. అకౌంట్లో బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఏకంగా 25 ఫైన్ పడుతుంది. జాగ్రత్త. ఫైనల్గా మన డైలీ లైఫ్కి సంబంధించిన మరికొన్ని రూల్స్. రైలు ప్రయాణానికి 8 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. ఒకప్పుడు ఇది 4 గంటలుగా ఉండేది. ఇక లేట్ చేస్తే రూపాయి రాదు. ఫాస్టాగ్ ఇయర్లీ పాస్ ధర 3000 నుంచి 3075కు పెరిగింది. అలాగే గ్లోబల్ టెన్షన్ వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నేరుగా కాకుండా వేరే దగ్గర కొన్న సావరెన్ గోల్డ్ బాండ్లపై ఇక నుంచి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిందే. చూసారుగా, ఏప్రిల్ 1 నుంచి మన జీవితాల్లో ఎన్ని ఆర్థిక మార్పులు రాబోతున్నాయో. వీటిలో మీకు లాభం చేకూర్చే రూల్ ఏది? అలాగే మిమ్మల్ని టెన్షన్ పెడుతున్న రూల్ ఏంటో కింద కామెంట్ చేయండి.